8వ తరం 12వ మఠాధిపతుల వారి పటాభిషేక మహోత్సవ ఆహ్వానం తేదీ 24/2/2026 నుండి 26/2/2026 వరకు త్రయాహ్నిక దీక్షతో జరుగును. ఖమ్మం ఇల్లందు క్రాస్ లోని టీటీడీసీ భవనం వద్ద భూదాన్ బాధితులు నిర్వహించిన ధర్నా ఉద్రిక్తంగా మారింది. పోలీసులు నిరసనకారుల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి చేయిదాటడంతో పోలీసులు నిరసనకారులను చెదరగొట్టారు. ఈ క్రమంలోనే ఓ మహిళ స్పృహ కోల్పోయింది. దీంతో ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. భూదాన్ భూముల్లో కోల్పోయిన తమ ఇళ్లు, భూములు తిరిగి ఇవ్వాలని బాధితులు డిమాండ్ చేశారు. ఖమ్మం ఇల్లందు క్రాస్లోని టీటీడీసీ భవనం వద్ద భూదాన్ బాధితులు నిర్వహించిన ధర్నా ఉద్రిక్తంగా మారింది. పోలీసులు నిరసనకారుల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి చేయిదాటడంతో పోలీసులు నిరసనకారులను చెదరగొట్టారు. ఈ క్రమంలోనే ఓ మహిళ స్పృహ కోల్పోయింది. దీంతో ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. భూదాన్ భూముల్లో కోల్పోయిన తమ ఇళ్లు, భూములు తిరిగి ఇవ్వాలని బాధితులు డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మహేందర్ అందిస్తారు. ఖమ్మంలో భూదాన్ భూముల వివాదం తీవ్ర చర్చానీయాంశంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఇది పొలిటికల్ టర్న్ కూడా జరిగింది. రేపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా వెలుగుమట్లకు వెళ్ళనున్నారు. వెలుగుమట్లలో గుడిసెలు తీసేసిన ప్రాంతానికి సంబంధించి కూడా వెళ్ళి అక్కడ బాధితులతో కూడా నేరుగా కేటీఆర్ మాట్లాడనున్న నేపథ్యంలో ఏం జరుగుతుందన్న ఒక ఉత్కంఠ సంబంధించి నెలకొంది. ప్రస్తుతం గుడిసెలు తీసేసిన సంబంధించిన వాళ్ళను కూడా మొత్తం ఇక్కడ లోకల్గా ఉన్న అంబేద్కర్ భవన్లో కూడా ఇక్కడ మొత్తం వారిని తరలించారు. ఇక్కడ బాధితులు మొత్తం ఇక్కడ వాళ్ళ సామాన్లు కూడా ఇందులో షిఫ్ట్ చేయడం జరిగింది. మొత్తం చాలా వరకు 500 మంది పైన బాధితులు కూడా ఇక్కడికి వచ్చారు. వాళ్ళు నిన్న గుడిసెలు తీసేసినప్పటి నుంచి కూడా వాళ్ళు ఇక్కడే ఉండి మొత్తం వాళ్ళు న్యాయం చేయాలని కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్నటి నుంచి కూడా ఒక నాటకీయ పరిణామాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించి చోటు చేసుకుంది. చాలా మంది ఇప్పుడు నిన్నటి నుంచి మీరు న్యాయం కోసం కోరాడు ఏమని చెప్పారు? ఏమీ చెప్పట్లేదు సార్. ఎవరో చెప్పడానికి వస్తే వాళ్ళ గురించి అందులో వేసుకొని తేసాపోయారు. వాళ్ళు ఏమన్నారు, మీకు న్యాయం చేస్తామమ్మా, మీకు న్యాయం చేస్తాం, మీకు డబుల్ బెడ్రూమ్ ఇటుమా ఏదన్నా చూపించేదాకా మీరు కదలబాకండి, మేము న్యాయం చేస్తామన్నారు అని సార్లు వచ్చి రోడ్డు మీద కూర్చున్నారు. మేము కూర్చున్నాం. వాళ్ళ గుంతా పోయి అందులో వేసుకొని తేసాపోయారు. మాకు ఇంకెవరు సమాధానం చెప్తారు సార్? మా 10 పిల్లల్ని వేసుకొని మేము ఈ చెట్లలో ఎన్ని రోజులు ఉండాలి సార్? అన్నం లేకుండా నీళ్ళు లేకోకుండా ఏం చేయాలి సార్? మీరు చేయండి మాకు న్యాయం. నా 2 కొడుకులు ఇళ్ళు కొలగొట్టి 4 పిల్లగాళ్ళు వేసుకొని మేము ఈ చెట్లలో పాములు, తేళ్ళు ఇవన్నీ చేసుకోండి సార్. మేమేం బతకగలుగుతాం చెప్పండి సార్? మాకు ఇంత చెంటు భూమి లేదు కదా, ఇంత ఇల్లు లేదు కదా. మేమేం చేయాలి? మీరే న్యాయం చేస్తారో మమ్మల్ని ఏం చేస్తారో సార్? మీరే ఏదో ఒకటి చేయండి సార్. మేము 10 మంది చెప్పండి. మీరు రాత్రి నుంచి ఇక్కడే ఉన్నారా? నుంచి సార్ నిన్న అక్కడ కూలగొట్టిన కాంటి అన్నం నీళ్ళు లేకుండా ఒక మంచిల కవర్ పట్టుకొని తిరుగుతున్నాం సార్. మాకు కొంచెం న్యాయం చేస్తారేమని మేము నిన్నటి నుంచి ఇదే పద్ధతిగా సార్. మీరు చెప్పండి అమ్మ, మీరు నిన్నటి నుంచి ఇక్కడే ఉంటున్నారు, ఏమని చెప్తున్నారు అధికారులు? మీకు చాలా మంది కొందరికి డబుల్ బెడ్రూములు ఇల్లు ఇస్తామని చెప్పారు. అసలు మీకేమో నిన్న సడన్ గా వచ్చి కూలగొట్టారు ఇల్లు. వాళ్ళు వచ్చేదాకా కూడా మాకు తెలియదు. వచ్చి ఇల్లు కూలగొడితే మున్సిపాలిటీ వాళ్ళే మా సమాన్లు తీసి ట్రాక్టర్కి ఎక్కించారు. మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. మాకు నిన్న మధ్యాహ్నం వచ్చినాం మేము నిన్న ఇక్కడికి. ఇప్పుడు దాకా ఎవరు వచ్చి మాకేం మందలు ఇయ్యలేదు సార్. మాకు నిన్నటి నుంచి అన్నం లేదు, నీరు లేవు, ఏమీ లేవు సారు. మమ్మల్ని ఎంత గోస పెడుతున్నారు. అందరికి బిల్డింగులు ఉన్నాయి, ఎకరాలు ఉన్నాయి. ఎకరాలు కావాలంటలా మాకు బిల్డింగులు కావాలంటలా మాకు 100 గజాల చోటే మేము అడిగేది. మేము కట్టం చేసుకొని బతికే వాళ్ళనట్టు పొట్ట మీద కొడతారా సారు? ఈ మీద కొట్టండి. మాకెవడూ లేడు, నా కొడుకులు లేరు, ఎవరు లేరు. వీళ్ళు ఎంత గోస పెడుతున్నాం సారు? ఇంత గోస పెడతారా? ఎవరన్నా ఇంత గోస పెడతారా? ఏమి లేకుండా మిమ్మల్ని ఏమి అడగటల్లా, పెట్టమని అడగట్లా. ఒక పింఛన్ పోయినా కూడా మేము కష్టం చేసుకొని బతుకుతాను, ఒక ఇంట్లో పని చేసుకొని బతుకుతాను. అట్టా కూడా బతుకొద్దా?
అది కూడా వారవరా? మీకే ఎకరాలు కావాలా, లక్షలు కావాలా, కోట్లు కావాలా, మీ పిల్లలు చదువుకోవాలి. ఆడ కాలేజీ అని కడితే స్కూల్ అని కట్టారు, ఉదాహరణ పోవడానికి స్కూల్ కట్టారు, దీంట్లో 5 ఎకరాలు. మా పిల్లలు పోతే బయటికి నేడతారు, బయట పిల్లలు ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చారు దాంట్లో చదువు. అంత పాపమా? అంత పాపం అడి కట్టుకుంటారా? స్కూళ్ళకి పోకుండా మేము వండుకోవడానికి గిన్నెలు వేయలేకుండా అన్నీ తీసుకొచ్చి ఇక్కడ వేసి అక్కడికి అక్కడ మాది మేము చూసుకుంటూ ఉండే ఇక్కడ ఏమున్నాయి ఏం పోయినా చూసుకోవడానికి లేదు. ఇప్పుడు ఏందని అడిగినందుకు కుక్కలం గుంజ అక్కడ పడేస్తారు సార్. మరి రోడ్డు మీద ఆడవాళ్ళు అనుకుంటారు ఏమనుకుంటారు సార్? కుక్కలంగా ఇసుకపోతారు కాళ్ళు చేతులు పట్టుకొని. అది ఎక్కడ సార్? ఎవరిని అడగాలి సార్? ఎవరిని అడగలుగుతారా? రౌడీలాగా బిహేవ్ చేస్తారు వాళ్ళు అసలుకి. మేము 10 ఏళ్ల నుంచి అక్కడే ఉంటున్నాం. 10 ఏళ్ల నుంచి మేము మాకు భూదాన్ యజ్ఞ బోర్డు సంబంధించి ఇచ్చిన ప్రొసీడింగ్స్ ఉన్నాయని కూడా బాధితులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఇష్యూ సంబంధించి కూడా ఇప్పటికే తీవ్ర చర్చానీయాంశం అవుతున్న నేపథ్యంలో రేపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఖమ్మం నగరంకి రానున్నారు. వెలుగుమట్లకి వెళ్ళి కూల్చేసిన గుడిసెలు తొలగించిన ప్రాంతాన్ని పరిశీలించడమే కాకుండా బాధితులతో నేరుగా మాట్లాడనున్నారు. కెమెరా పర్సన్ సతీష్ మహేందర్, సాక్షి టీవీ, ఖమ్మం.